హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య కలెక్షన్స్. ఈరోజు పార్ట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్ అనేది 2 ఫోల్డ్స్ వేసుకున్నా. ఉక్స్ దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉందో చూసుకుంటున్నా. నాకు ఇక్కడ 11 వచ్చింది. నేను 11 అనేది అక్కడక్కడ మార్కు చేసుకున్నా చూడండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది. నేను 15 పెట్టుకుంటున్నా. కొంచెం నడుము పట్టీలకు ఇక్కడ పైన భుజం దగ్గర కుట్లలో పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నా. 15 మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను నడుము దగ్గర చూసుకుంటున్నా. నడుము పట్టి కొంచెం మిస్ పెట్టి దానిపైకి మార్కు చేసుకుంటున్నా. ఇక్కడ నెక్ భుజం అనేది మార్కు చేసుకుంటున్నా. అక్కడ చంక ఎంత ఉందనేది కూడా మార్కు చేసుకుంటున్నా. సేమ్ మీరు కూడా అలానే చేసుకోవాలి. నేను షోల్డర్ అనేది మొత్తం 6 వచ్చింది. నేను అక్కడ 6 అనేది మార్కు చేసుకుంటున్నా. నెక్ అనేది 3 పెట్టుకుంటున్నా చూడండి. ఇక్కడ కింద 3.5 పెట్టుకున్నా. ఇప్పుడు చంక నేను 6.5 పెట్టుకుంటున్నా. షోల్డర్ 6 పెట్టుకున్నా కాబట్టి చంక అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అక్కడ 6.5 అనేది పెట్టుకుంటున్నా నేను. ఇప్పుడు కింద 3.5 పైన 3 నేను మార్కు చేసుకుంటున్నా చూడండి. సేమ్ అలానే చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ గీసుకుంటున్నా కర్వ్ స్కేల్తో. ఇప్పుడు పార్ట్ నెక్ అనేది నేను అక్కడ 3.5 అనేది మార్కు చేసుకుంటున్నా చూడండి. అక్కడ నాడలు అనేది కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు నేను 3.5 కాడ ఒకటి కర్వ్ అనేది గీసుకున్నా. ఇప్పుడు పార్ట్ నెక్ కోసం గీస్తున్నా చూడండి కర్వ్ స్కేల్ తోటే. ఇప్పుడు కరెక్ట్ షేప్ అనేది వచ్చింది స్కేల్తో గీసుకున్నందుకు. ఇప్పుడు నేను చంక రౌండ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది మరొకసారి చూసుకుంటున్నా. మీరు కూడా చూసుకోవాలి సేమ్ అలానే. ఇప్పుడు నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్కు చేసుకున్నానో అలానే కట్ చేస్తున్నా. సేమ్ దానిపై నుంచే కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చూడండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని కొంచెం క్రాస్గా వేసుకున్నా. స్కేల్తో బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలానే వేస్తున్నా చూడండి సేమ్. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ కోసం అని అక్కడ కొంచెం టచ్అప్ అనేది ఇస్తున్నా నాకు మార్కు తెలవడం కోసం. ఇప్పుడు చంక అనేది గీసుకుంటున్నా. సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే గీసుకోవాలి. ఇప్పుడు నేను పార్ట్ నెక్ కోసం మార్క్ పడ్డది కదా దానిపై నుంచి గీస్తున్నా సేమ్. ఇప్పుడు నెక్ అనేది చూసుకుంటున్నా చూడండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది గీసుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చంక కొంచెం రౌండ్ అనేది తీసుకుంటున్నా లోతు ఫ్రంట్ పార్ట్కి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది నెక్ అనేది. కొంచెం లైట్గా ఎక్కువ గీస్తున్నా చూడండి. ఇప్పుడు నేను నెక్ కాంచి సేప్ పట్టి వరకు ఎంత ఉందో అక్కడ మార్కు చేసుకుంటున్నా. ఇక్కడ 2 అనేసి మార్కు అక్కడక్కడ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు సేప్ పట్టి కోసం అక్కడి నుంచి ఇక్కడ వరకు 3 అనేది మార్కు చేసుకొని దానిపై నుంచి గీసుకుంటున్నా చెస్ట్ భాగం అనేది. సేమ్ నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో దానిపై నుంచే గీస్తున్నా. అలానే కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను డాట్స్ కోసం అని మార్కు చేసుకుంటున్నా. అక్కడ మార్కు చేసుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్స్ నాకు పట్టి అనేది 5.5 వస్తుంది. కుట్లలోకి పోతుంది కాబట్టి నేను 6 తీసుకుంటున్నా. ఇప్పుడు నేను బుగ్గ హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకుంటున్నా. నాకు అక్కడ 5.5 వచ్చింది. నేను ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటా కుచ్చులుగా కావాలి కాబట్టి. బాహుబలి హ్యాండ్స్కి పైన 1 ఇంచ్ అనేది పైకి ఎక్కువ తీసుకుంటున్నా. అక్కడ మార్కు చేస్తున్నా చూడండి హ్యాండ్స్ కోసం అని. అక్కడ 5.5 తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నా. 2.5 అనేది కొంచెం తగ్గిస్తున్నా. నేను స్లీవ్ కర్వ్ స్కేల్తో గీస్తున్నా చూడండి హ్యాండ్స్. అలా హ్యాండ్ అనేది చూసుకుంటున్నా ఒకసారి. కుట్లు ఎంతవరకు ఉన్నాయని అక్కడ మార్కు చేసుకుంటున్నా. ఇప్పుడు నేను కుచ్చుల కోసం కాబట్టి అక్కడి నుంచి అక్కడ హైట్ అనేది తీసుకుంటున్నా. లైట్గా కావాలన్నారు కుచ్చులు, అందుకే అలా తీస్తున్నా. ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. హ్యాండ్ అనేది కట్ చేస్తున్నా. ఇంకా నాకు హ్యాండ్ అనేది కొంచెం ఖర్చు పడుతుంది.
నేను కుట్టేటప్పుడు అక్కడ హ్యాండ్ దగ్గర అతుకు అనేది వేస్తా, చంక పేలికలు. ఇప్పుడు నేను పట్టి కోసం అని 6 అనేది మార్క్ చేసుకుంటున్నా. ఇందాక చూసాం కదా, ఆ పట్టి కోసం అది కట్ చేస్తున్నా. 5.5 వచ్చింది పట్టి, కాకపోతే నేను 6 అనేది కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే కుట్లలో పోయి కరెక్ట్ పట్టి వరకు వస్తుంది. ఇప్పుడు సేప్ పట్టి కట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను 2.5 పెట్టుకుంటున్నా నడుము సైడు. మనము ఉక్సు సైడ్ అనేది 3.5 పెట్టుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా నేను ఉక్సు సైడు నడుము సైడ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వచ్చేసింది. ఇప్పుడు నేను సేప్ పట్టి అనేది కట్ చేస్తున్నా. నెక్స్ట్ శారీలో పీస్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. శారీలో పీస్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పట్టి అనేది కట్ చేసుకుందాం. ఇందాక లైనింగ్ కట్ చేసినాం కదా, సేమ్ దానిపైన పెట్టి కట్ చేద్దాం. అది కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ నిలువుగా వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది వేసుకుందాం. బ్యాక్ పార్ట్ వేసి సేమ్ దానిపై నుంచి నేను కట్ చేస్తున్నా చూడండి, కొంచెం ఎక్కువగా అలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసి కట్ చేస్తున్నా. నేను ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఏ విధంగా వేసానో ఆ విధంగా వేసి ఇప్పుడు సేప్ పట్టి కట్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను శారీలో క్లాత్ తీసుకొని వేస్తా. ప్లీజ్